భూగర్భ జలాలు ఏటేటా ఇంకిపోతూనే ఉన్నాయి. మరికొన్ని రోజులు పోతే నీటి కోసం యుద్ధాలు చేయక తప్పదు కూడా. మరి అలాంటి విపత్కర పరిస్థితులే వస్తే ఆ సమయంలో ఏం చేయాలో ప్రత్యామ్నాయం ఆలోచించారు జాతీయ భూభౌతిక పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు. ప్రతి ఇంటికో మోటార్ లేదా నీటి నిల్వలున్న ప్రతి ప్రాంతంలోనూ బోరుబావులు తవ్వేస్తున్నారు. సిటీకి దూరంగా ఉన్న ప్రాంతంలో నీటి నిల్వలను కూడా కనిపెట్టి లిస్టు చేసి ఉంచడానికి సైంటిస్టులు ప్లాన్ చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోనూ జనసంచారం లేని ప్రాంతంలోనూ ఉండే నీటి నిల్వల జాబితా తెలుసుకుని వాటిని సూక్ష్మంగా మ్యాప్ చేసి ఉంచుకోవాలనే ప్లాన్ వేశారు సైంటిస్టులు. హెలికాప్టర్లో విద్యుదయస్కంద తరంగాలు గల పరికరాలను తగిలిస్తారు. ఇలా చేయడం వలన నీటి నిల్వలు తగలగానే ఆ విద్యుదయస్కంద పరికరాలు వెనక్కి వచ్చేస్తాయి. వెనక్కి వచ్చే వేగాన్ని బట్టి ఎంత లోతు వరకు నీటి నిల్వలు ఉన్నాయో సైంటిస్టులు అంచనా వేస్తారు. ఇలా వెతికి పట్టుకున్న భూగర్భ జల నిల్వల లిస్టును ఒక 3D మ్యాప్లో పొందుపరుస్తారు. ఇలా చేయడం వలన నీటి నిల్వలు ఎక్కడ ఏ ప్రాంతంలో అధికంగా ఉన్నాయో ప్రభుత్వం ఒక అంచనాలతో ఉండవచ్చని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. నీటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఈ జాబితా చాలా ఉపయోగపడుతుందంటున్నారు సైంటిస్టులు. పైలట్ ప్రాజెక్ట్ పూర్తయి సైంటిస్టులు ఇచ్చిన ప్లాన్ పక్కాగా అమలైతే ఇక భూగర్భ జలాల కోసం ప్రభుత్వం కంగారు పడాల్సిన అవసరం రాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్లాన్ 13వ పంచవర్ష ప్రణాళికలో 2017కు అమలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.